హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము ఫార్మా న్యూస్ గురించి చర్చించుకుందాం. ఫార్మా న్యూస్ లో భాగంగా మనము ఫార్మా ఇండస్ట్రీ జాబ్స్ గురించి చర్చించుకోవడం జరుగుతుంది. అండ్ ఈ రోజు నేను చెప్పబోయే ఈ డిపార్ట్మెంట్ చాలా రేర్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. మన ఏపీ తెలంగాణకి సంబంధించి చాలా అరుదుగా ఇలాంటి జాబ్స్ అడుగుతుంటారు. వన్స్ ఇది మీరు మిస్ అయ్యారంటే మళ్ళీ 2 years వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి డిపార్ట్మెంట్ మళ్ళీ రాదు. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అండ్ ఆ డిపార్ట్మెంట్ ఏంటి, దాని తాలూకు పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అలాగే ఈ ఇంటర్వ్యూస్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా, ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూలో వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఏం ఆన్సర్స్ చేయాలి అన్న విషయాన్ని కూడా మీరు నా ద్వారా చర్చించుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అది ఎలా అంటే, మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@cm4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపేణ అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి, ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇప్పుడు మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి హెట్రో వాళ్ళు అందిస్తున్నటువంటి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అని చెప్పచ్చు. సో ఇది పూర్తిగా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ కాబట్టి దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది పూర్తిగా ఫార్ములేషన్ కు చెందినటువంటి జాబ్స్. చాలా అంటే చాలా అరుదుగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం అందులోనూ రెగ్యులేటరీ అఫైర్స్ జాబ్స్ అని చెప్పొచ్చు. సో మన ఏపీ తెలంగాణ కలిపి ఇలాంటి రెగ్యులేటరీ అఫైర్స్ చాలా అంటే చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. సో ఈ అవకాశాన్ని ఏ ఒక్కరు కూడా మిస్ చేసుకోవద్దు. ముఖ్యంగా మినిమం 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది మీరు గ్రహించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఇది పూర్తిగా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ కాబట్టి ఎప్పుడు జరుగుతుంది అన్న విషయం చూసుకున్నట్లయితే November 30th, 2024 జరుగుతుందని చెప్పొచ్చు. అంటే కమింగ్ సాటర్డే అని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ వివరాలు గమనించినట్లయితే మార్నింగ్ 10 AM నుంచి 3 PM వరకు మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్, యూనిట్ 7, జీడిమెట్ల, కుతుబుల్లాపూర్ మండల్, మెడ్చల్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్, తెలంగాణ. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. అండ్ వాళ్ళు ఇక్కడ స్కానర్ ఇవ్వడం జరిగింది. ఈ స్కానర్ మీరు స్కాన్ చేసి అక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ రావడం జరుగుతుంది. ఆ ఫామ్ ను మీరు ఫిల్అప్ చేసినట్లయితే మీరు రిజిస్ట్రేషన్ పక్కా చేసుకున్నట్లు అవుతుంది. సో ఇప్పుడు మనం డైరెక్ట్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతే వీళ్ళు అడుగుతుంటే డిపార్ట్మెంట్ వచ్చేలోపు ఫార్ములేషన్, అది కూడా రెగ్యులేటరీ అఫైర్స్ కోసం అడుగుతున్నారు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీఫార్మా, ఎంఫార్మా మరియు ఎంఎస్సి క్యాండిడేట్స్ మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఇది జాగ్రత్తగా గమనించాలి. బీఫార్మా, ఎంఫార్మా వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇది మీరు దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క బీఫామ్, ఎంఫామ్ క్యాండిడేట్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మినిమం 2 years నుంచి మాక్సిమం 4 years వరకు ఎవరికైతే రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఏరియా ఆఫ్ వర్క్ విషయానికి వస్తే ప్రీ అండ్ పోస్ట్ అప్రూవల్స్ కోసం అడుగుతున్నారు. సో రెగ్యులేటరీ అఫైర్స్ లో ప్రీ అండ్ పోస్ట్ అప్రూవల్స్ అంటే ఖచ్చితంగా ఇది కీ రోల్ అని చెప్పొచ్చు. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీరు ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఇందుకు గాను వీళ్ళు అడుగుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ వివరాలు గమనించినట్లయితే ఎక్స్పీరియన్స్ ఇన్ ఫార్ములేషన్ QA, RA, అనలిటికల్, ఫార్ములేషన్ R&D అండ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ అడ్వాన్సింగ్ దేర్ కెరీర్ ఇన్ RA, ROW అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో అలాంటి వాళ్ళని మాత్రమే ఎంకరేజ్ చేయడం కోసం ఈ జాబ్స్ అని చెప్పొచ్చు. సో QA, RA, అనలిటికల్, ఫార్ములేషన్, R&D వాళ్ళు కూడా ఈ జాబ్స్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ దీన్ని గమనించాల్సి ఉంటుంది. సో ఎవరికైతే మినిమం 2 years ఉంటుందో వాళ్ళకి ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ సివితో పాటు మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే మీ పే స్లిప్స్, అపాయింట్మెంట్ లెటర్ మరియు CTC పర్టికులర్స్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది హెట్రో వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఫార్ములేషన్ విభాగంలో ఉన్నటువంటి రెగ్యులేటరీ అఫైర్స్ కోసం వాళ్ళు అడుగుతున్నటువంటి వివరాలు అని చెప్పొచ్చు. అండ్ వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ తాలూకు పూర్తి సమాచారాన్ని ఈ మెయిల్ ఐడి ద్వారా కూడా మీరు కాంటాక్ట్ అయ్యి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. premkumar.m@hetro.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు గమనించగలరు. సో చూసారు ఫ్రెండ్స్, ఇలాంటి జాబ్స్ చాలా అంటే చాలా అరుదుగా వస్తుంటాయి. సో ఏ ఒక్క అప్డేట్ కూడా మనం మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తేనే ఇలాంటి అప్డేట్స్ అన్ని మీ వరకు చేరుతాయి. లేదంటే ఇలాంటి ఇంపార్టెంట్ నోటిఫికేషన్లు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మనము ఇదే కంపెనీ గురించి అనదర్ డిపార్ట్మెంట్ లో ఇంకా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, దాని గురించి చర్చించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి
పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్. దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కూడా సేమ్ డేట్ November 30, 2024 జరుగుతుంది. అంటే కమింగ్ సాటర్డే అని చెప్పొచ్చు. బట్ యూనిట్ ఈస్ డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఇందులో వెన్యూ ఇప్పుడు మనం గమనించినట్లయితే హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్ యూనిట్ 3 22-110 IDA జీడిమెట్ల హైదరాబాద్. ఇది వచ్చేసి వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే QC, QA మరియు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ల కోసం అడుగుతున్నారు. ఇందులో ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ల వారిగా చర్చించుకున్నట్లయితే ముందుగా QC డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ ఏరియా ఆఫ్ వర్కింగ్ వచ్చేలోపు స్టెబిలిటీ, IP, FP మరియు RM కోసం అడుగుతున్నారు. IP అంటే తెలుసు కదా, ఇన్ ప్రాసెస్, FP అంటే ఫినిష్డ్ ప్రొడక్ట్స్ మరియు RM అంటే రా మెటీరియల్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వివరాలు గమనించినట్లయితే MSc, B.Pharma, M.Pharma క్యాండిడేట్స్ ఎవరైనా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మినిమం 1 year నుంచి మాక్సిమం 5 years వరకు ఎవరికైతే రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ QA డిపార్ట్మెంట్ కోసం చూసుకున్నట్లయితే ఏరియా ఆఫ్ వర్కింగ్ వచ్చేలోపు IP QA మరియు వ్యాలిడేషన్ కోసం అడుగుతున్నారు. ఇలాంటి జాబ్స్ చాలా అంటే చాలా అరుదుగా వస్తుంటాయి. IP QA వ్యాలిడేషన్ లో జాబ్ అంటే వెరీ రేర్ అని చెప్పొచ్చు. వన్స్ ఇది మీరు మిస్ అయ్యారంటే మళ్ళీ 1 or 2 years వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే MSc, B.Pharma మరియు M.Pharma క్యాండిడేట్స్ ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేలోపు మినిమం 1 year నుంచి మాక్సిమం 5 years వరకు ఎవరికైతే రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే QC డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ కోసం కూడా అడగడం జరుగుతుంది. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేలోపు MSc, B.Pharma మరియు M.Pharma క్యాండిడేట్స్ ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేలోపు 1 to 5 years వరకు అయితే రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ ఇంజనీరింగ్ కోసం కూడా అడగడం జరుగుతుంది. అండ్ ఈ మధ్య కొంతమంది కమెంట్ బాక్స్ లో బీటెక్ చేస్తున్నాము, మాకేమైనా జాబ్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ జాబ్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇందులో ఏరియా ఆఫ్ వర్కింగ్ విషయానికి వస్తే ప్రాసెస్ మెయింటెనెన్స్, ఎలక్ట్రికల్, యూటిలిటీస్ మరియు HVAC కోసం అడుగుతున్నారు అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేలోపు బీటెక్, డిప్లొమా, ITI చేసిన వారు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మినిమం 1 year నుంచి మాక్సిమం 5 years వరకు ఎవరికైతే రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది హెట్రో వాళ్ళు అడుగుతున్నటువంటి అటు రెగ్యులేటరీ అఫైర్స్, QC, QA మరియు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ల కోసం అడుగుతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే వాళ్ళు ఇక్కడ స్కానర్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మీరు దీన్ని స్కాన్ చేశారంటే ఈ ఇంటర్వ్యూస్ తాలూకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఫస్ట్ మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు డైరెక్ట్ వాకింగ్కి వెళ్తే ఖచ్చితంగా మీకు ప్రిఫరెన్స్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే టైమింగ్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే 30th నాడు మార్నింగ్ 9:30 నుంచి 3 PM వరకు మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయానికి వస్తే మీ అకాడమిక్ డాక్యుమెంట్స్ తో పాటు పే స్లిప్స్, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్ కాపీ, ఆధార్ కార్డ్ ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూకి గాను వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయడం జరిగింది. త్రూ మెయిల్ ఐడి ద్వారా కూడా మీరు కాంటాక్ట్ అయ్యి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అది వచ్చేసి chandrasekhar.r@hetero.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది హెట్రో వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఫార్ములేషన్ విభాగానికి చెందినటువంటి జాబ్స్ వివరాలు అని చెప్పొచ్చు. ఇలాంటి ఫార్ములేషన్ కి సంబంధించి జాబ్స్ చాలా అంటే చాలా అరుదుగా వస్తుంటాయి. సో ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రం. అలాగే ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూ మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఈ ఇంటర్వ్యూ తాలూకు క్వశ్చన్స్ మరియు వాటి తాలూకు ఆన్సర్స్ గురించి నాతో మీరు డైరెక్ట్ గా చర్చించాలనుకుంటే నాకే మీరు కాల్ చేయొచ్చు. అది ఎలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి. అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@cm4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ అయితే కమెంట్ రూపాయలు అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.